హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి చాలా సింపుల్ వేలో మీకు బ్లౌజ్ డిజైన్ అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనం ఆల్రెడీ కట్ చేసుకున్నటువంటి లైనింగ్ అనమాట. లైనింగ్ వచ్చేసి రౌండ్ మేడతోటి ఈరోజు డిజైన్ అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక న్యూస్ పేపర్ కానీ లేదంటే మన నోట్బుక్లో ఉన్న పేపర్ కానీ తీసుకొని, ఇక్కడ వచ్చేసి నోట్బుక్లో ఉన్న పేపర్ అనేది తీసుకున్నాను. అది ఫోల్డింగ్ ఉండే పేపరు. ఈ విధంగా ఇలా పెట్టేసుకొని మనము రౌండ్ నెక్ అనేది కట్ చేసుకోవాలి. మన లైనింగ్ ఏ విధంగా కట్ చేసుకున్నామో అదే విధంగా ఈ పేపర్ కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇట్లా కట్ చేసుకోండి. ఇది వచ్చేసి ఒక 2 ఇంచుల వెడల్పుతోటి అయితే ఇట్లా రౌండ్ షేప్లో కట్ చేసేయండి. ఒక 2 ఇంచులు అందాజగా అయితే నేను అందాజగా అయితే కట్ చేశాను. ఇది మీరు టేప్ తోటి అయితే 2 ఇంచులు అయితే పెట్టేసుకోండి. సో ఈ విధంగా అయితే ఇలా కట్ చేసుకున్న తర్వాత మన ప్యాచ్ వేసుకోవడం కోసము ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి. సో ఇది వచ్చేసి మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు మిగిలినటువంటి క్లాత్ అనమాట ఇది. దీన్ని ఇప్పుడు మనం క్రాస్ అంటే మనం ఇట్లా లాగితే క్రాస్ సాగుతుంది కదా, దాన్ని అటు సైడు మనం ఒక 2 పీసులు అనేది కట్ చేసుకోండి. ఇదేంటంటే మనము పైపింగ్ మాదిరి వేసుకుంటాం అనమాట. అందుకోసం క్రాస్ పీస్ అనేది ఖచ్చితంగా కట్ చేసుకోవాలి. స్ట్రైట్ పీస్ అయితే మనకు సరిగా రాదు రౌండ్గా. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మిగిలిన క్లాత్లో స్ట్రైట్ పీసులు అనేవి కట్ చేసుకోండి. క్రాస్ పీసులు కాకుండా స్ట్రైట్ పీసులు అనేవి కట్ చేసుకొని ఇవి వచ్చేసి మనము డిజైన్కి అనేది యూజ్ చేసుకుంటాము. సో ఇలా స్ట్రైట్ పీసులని ఇలా ఒకదానికొకటి జాయింట్ చేసేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసేయండి. అన్నిటిని అతికించేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉల్టా సీదా చూసుకొని చెక్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఒరిజినల్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని వారకి ఒక కుట్టు అయితే వేసేసేయండి. మనము ఈ క్లాత్ను మనము తిరిగి వేసేసుకోవాలి. చూడండి, నేను క్లాత్ అయితే తిరిగి వేసేస్తున్నాను. నాడా కుట్టుకోవడం అనమాట. ఈ విధంగా తిరిగి చేసేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పేపరు, ఆ పేపర్ చుట్టూ ఇట్లా రౌండ్ మడత మెడ మడత ఇట్లా జాయిన్ చేసుకుంటూ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఇట్లా కట్ చేసుకుంటూ జాయిన్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా చూడండి, ఒక 1/2 ఇంచు గ్యాప్ తోటి ఈ విధంగా నాడలైతే ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రండి. రౌండ్ తిరిగే దగ్గర కొంచెం దగ్గరగా పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనము రౌండ్ తిరిగే దగ్గర ఇటు సైడ్ వచ్చేసరికి కొంచెం గ్యాప్ ఎక్కువ వస్తుంది. సో అందుకోసం వచ్చేసి కొంచెం దగ్గరగా అయితే పెట్టేసేయండి. ఈ విధంగా మొత్తం అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు ఇటు సైడ్ కింది సైడ్ కూడా దీనిలో పైన నుంచి ఒక కుట్టు అయితే వేసుకుంటూ రావాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసేయండి. మొత్తాన్ని ఇట్లా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. మనకి ఎక్కడ హెచ్చు తగ్గులు అనేవి లేకుండా ఒకటే లెవెల్లో స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రండి. ఈ విధంగా కుట్టిన తర్వాత ఇప్పుడు చూడండి, దీనికి మనము పైపింగ్ అనేది వేసుకుందాము. క్రాస్ పీస్లు అనేవి కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఒక సైడ్ ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసేసేయండి. కుట్టు వేసేసిన తర్వాత చూడండి, ఇప్పుడు మనము పైపింగ్ అనేది వేసుకుంటాము. ఈ విధంగా మనం పైపింగ్ ఏ విధంగా వేస్తామో బ్లౌజ్లకి అదే విధంగానే వేసేసుకోవాలి. ఇక్కడ థ్రెడ్ పైపింగ్ అంటే ఏమి వాడట్లేదు. ఓన్లీ నార్మల్గా మనం క్లాత్ తోటి గోటే విధంగా వేసుకుంటామో ఆ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని ఇట్లా కింది వైపుకు ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టు అయితే వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం ఒక గో టైప్లో వస్తుందన్నమాట. ఈ విధంగా చుట్టూరు అయితే కుట్టు అయితే వేసేసేయండి. ఇదే విధంగానే కింది సైడ్ కూడా ఇదే విధంగానే గోట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు నెక్ చుట్టూరు కుట్టుకున్నాం కదా,
ఇప్పుడు కింది సైడ్ మొత్తం ఇలాగే రౌండ్ తిరిగే దగ్గర రౌండ్గా క్రాస్గా పెట్టుకుంటూ మనం స్టిచ్చింగ్ అన్నీ చేసుకున్నామంటే గోట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ విధంగా కుట్టు అనేది వేసేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేయండి. అంటే ఎక్స్ట్రా హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా కింది సైడు, అదంతా కట్ చేసుకోవాలి. లేదంటే కనుక మనకు గోటు హెచ్చు తగ్గులు అనేది వస్తుంది. సో ఈ విధంగా ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ ఉంది కదా, దీన్ని కూడా ఇట్లా కింది సైడ్కి ఫోల్డింగ్ చేసేసుకొని గోటు మాదిరిగా, అంటే మరీ సన్నగా లేకుండా గోటు ఒక రకమైన కొంచెం లాగా ఉండేలాగా చూసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసేసేయండి. మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసాను. చూడండి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్లోటి లైనింగ్ అనేది కుట్టుకుందాము. ఇది వచ్చేసి నేను నెక్ తిరిగి వేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ లేస్ ఏమన్నారు కాబట్టి నెక్ తిరిగిచ్చి వేస్తున్నాను. చాలా సింపుల్గానే ఉంటుంది, డిజైన్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా రౌండ్ తిరిగే దగ్గర ఇట్లా రౌండ్ తిప్పుకుంటూ రౌండ్ అనేది కుట్టేసేయండి. ఈ విధంగా రౌండ్ మొత్తం కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం రౌండ్ తిరగటం కోసము అక్కడక్కడ రౌండ్ తిరిగే దగ్గర కొంచెం టక్స్లు అనేవి పెట్టేసుకోండి. ఇలా కత్తెరతోటి కొద్ది ఇలా క్రాస్గా కట్ చేసుకోవటం వల్ల మనకు లైనింగ్ అనేది పర్ఫెక్ట్గా బ్యాక్ సైడ్కు తిరుగుతుంది. సో ఈ విధంగా పైనుంచి కూడా ఒక కుట్టు అనేది వేసేసేయాలి. ఈ విధంగా పైనుంచి ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా కుట్టు అనేది వేసేసిన తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ మొత్తము ఈ ఒరిజినల్ పీస్కు జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం లైనింగ్ అంతా అతికిచ్చేస్తున్నాను. ఎక్కడ ముడతలు లేకుండా అలాగే మడతలు పడకుండా ఈ విధంగా మొత్తం అయితే నేను లైనింగ్ అయితే జాయింటింగ్ అయితే చేసేసాను. చూశారు కదా, ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూరు లేస్ అనేది అటాచ్మెంట్ అనేది చేసుకుంటున్నాను. విధంగా రౌండ్ తిరిగే దగ్గర లేస్ని కూడా రౌండ్ తిప్పుకుంటూ కుట్టేసుకోవాలి. ఈ విధంగా లేస్ అటాచ్మెంట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ ఉంది మనం స్టిచ్ చేసుకున్నటువంటి డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ను మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. సో నేను వచ్చేసి ఈ విధంగా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే నేను డిజైన్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇది మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల ఉన్నటువంటి పేపర్ ఉంది కదా, ఆ పేపర్ని కట్ చేసుకోవాలి. ఇటు సైడ్ కుట్టు వేసిన తర్వాత మళ్ళీ కింది సైడ్ కూడా కుట్టు అనేది వేసేసేయండి. చూడండి ఈ విధంగా మనము పేపర్ మొత్తాన్ని తీసేసేయాలి. ఇది మనము నెక్ దగ్గర కూడా యూజ్ చేసుకోవచ్చు ఇదే పద్ధతిలోనే. ఏమంటే మనము నెక్ వాళ్ళు వద్దన్నారు, ఇట్లా పెట్టమని వాళ్ళు చెప్పారనమాట. సో అందుకోసం కస్టమర్ చెప్పిన ప్రకారంగా కుట్టాలి కదా. సో ఈ విధంగా అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేశాను. మొత్తం పేపర్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకోవాలి, మనకు బయటికి కనిపించకూడదు అనమాట. సో ఆ విధంగా మనం మొత్తం అయితే పేపర్ అయితే క్లీన్ చేసేసుకోవాలి. విధంగా చూశారు కదా, ఈ విధంగా వచ్చింది డిజైన్ వచ్చేసి. సో ఇక్కడ వచ్చేసి మనం కింది సైడ్ కూడా కుట్టు అనేది వేసేసుకుంటే మన డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. పేపర్ అనేది నీట్గా తీసేసేయండి. చూడండి అక్కడక్కడ కనిపించడం వల్ల ఫినిషింగ్ అనేది అంత నీట్గా లేదు. సో పేపర్ అనేది కంపల్సరీగా ఇట్లా క్లీన్ మొత్తం చేసేసేయాలి. సో ఫ్రెండ్స్ ఇట్లా కింది నుంచి కూడా ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. ఫైనల్గా అయితే మన డిజైన్ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నెక్ దగ్గర కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.